పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వం ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా అదేమంటే ఆరోపణలు చేయటం. నేను అడుగుతా ఉన్నాయి, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన కౌన్సిల్లో వాడెవడో ఒక అతను మాట్లాడాడు, మాధవో ఎవడో. ఏం తెలుసు మీకు సంగం డైరీ గురించి అని నేను అడుగుతా ఉన్నా. సంగం డైరీ చరిత్ర మీకు ఈ జిల్లాలో, నువ్వు ఇక్కడ ఉండే ఐజేఎంలో మా పక్కన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పరిధిలో ఐజేఎంలో ఉన్న ఈ జిల్లాలో ఆయన అంటే ఈ జిల్లాలో ఉన్నాడు, నాకు తెలుసు గేదె పాలు వస్తాయని. ఈ జిల్లాలో ఉన్న వ్యక్తికి సంగం డైరీ చరిత్ర తెలియని వ్యక్తి నువ్వు ఈ జిల్లాలో ఉండి సంగం డైరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నారు? మొన్న కౌన్సిల్లో కూడా చెప్పాడు, ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు? సంగం డైరీకి గేదె పాలు తప్పితే ఆవు పాలు లేవు. నేను గేదె పాలు ఉన్నాడు, ఆవు నెయ్యి ఇలా వేస్తా ఉన్నాడు. నేను ఒక్కసారి, ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పా, సంగం డైరీ ధూళిపాల నరేంద్ర కుమార్ సొంత కంపెనీ కాదు. నేను 2010లో చైర్మన్గా వచ్చా. నా ముందు ఎంతోమంది చైర్మన్లు సంగం డైరీకి పనిచేశారు, నా తర్వాత ఎంతోమంది వస్తారు. మీకేదన్నా కక్ష ఉంటే ధూళిపాల నరేంద్ర కుమార్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు అంటే నా మీద చాలా కేసులు పెట్టారు. కానీ సంగం డైరీ అనేది రైతుల ఆస్తి, ధూళిపాల నరేంద్ర కుమార్ సొంత ఆస్తి కాదు. నా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ సంగం డైరీ యొక్క చరిత్ర 1977 అంటే ఇవాళ 2025, ఇంకా 2 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సుదీర్ఘమైన 48 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంగం డైరీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఒకటి తెలియజేయాలి, మాకు ఆవు పాలు లేవంటున్నారు. ఒకసారి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నేను మొన్న చెప్పా ఫాల్తుగాళ్ళు అని చెప్పి. నా మిత్రుడు చెప్పాడు, వాళ్ళు అంతా ఫాల్తుగాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, నోటికి ఇది లేదు. ఆ ఫాల్తుగాళ్ళు నిజంగా ఫాల్తుగాళ్ళు అనేది, ఫేక్ గాళ్ళు అనేది నేను చూపెట్టే ద్వారా నిరూపితం అవుద్ది. ఇది సంగం డైరీ ఎక్కడెక్కడ కౌ మిల్క్ మేము ప్రొక్యూర్ చేస్తున్నాం అనేది. చిత్తూరు జిల్లాలో 68.3% చేస్తున్నాం. అనంతపూర్ జిల్లాలో 13.7% చేస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లాలో 6.1% చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో 7.2% చేస్తున్నాం. వెస్ట్ గోదావరిలో 1.3% చేస్తున్నాం. గుంటూరులో 2.59% చేస్తున్నాం. ఇది మేము కౌ మిల్క్ అనేది సంగం డైరీ ప్రత్యేకంగా ఏ జిల్లాల్లో ఎంత ప్రొక్యూర్ చేస్తుందనే స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. సంగం డైరీ అనేది తెరిచిన పుస్తకం. ఇది ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ ఫాల్తుగాళ్ళు అని చెప్పడానికి నేను ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. ఇది చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలో మాకు 13 బిఎంసీలు కానీ చిల్లింగ్ సెంటర్స్ కానీ ఉన్నాయి. దానిలో హయ్యెస్ట్ వలసపల్లి నుంచి 36,000 లీటర్లు మేము రోజు ప్రొక్యూర్ చేస్తాం. గెస్తంపల్లి నుంచి 35,000 ప్రొక్యూర్ చేస్తాం. మేలుమాయ నుంచి 50,000 ప్రొక్యూర్ చేస్తాం. కనుమలదొడ్డి నుంచి 35,000 ప్రొక్యూర్ చేస్తాం. చిత్తూరు జిల్లాలో ఉన్న 13 చిల్లింగ్ సెంటర్స్ ద్వారా 3,44,559 కేజీల పాలు మేము ప్రతిరోజు కూడా ఆ జిల్లాలో ప్రొక్యూర్ చేస్తాం. ఇది అనంతపూర్ జిల్లా. 5 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ ఒక మనీలాలో 22,000 ప్రొక్యూర్ చేస్తాం. పరాకువారిపల్లిలో 13,000 పైన ప్రొక్యూర్ చేస్తాం. గోరంట్లలో 13,000 ప్రొక్యూర్ చేస్తాం. ధర్మవరంలో 10,000 ప్రొక్యూర్ చేస్తాం. అనంతపూర్ జిల్లా మొత్తం 69,166 కేజీలు ప్రొక్యూర్ చేస్తాం. ఇది మీ జిల్లా. ఎక్కడైతే నువ్వు కడప జిల్లాలో పుట్టావో, నువ్వు నీ ముఖ్యమంత్రి గతంలో సంగం డైరీని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మేము తిరిగి పోరాటం చేసి ఏదైతే తగ్గించుకున్నామో అది మీ కడప సొంత జిల్లాలో నారాయణ రెడ్డిపల్లి అనే బిఎంసీలో 25,680 లీటర్ల కౌ మిల్క్ని మేము ప్రొక్యూర్ చేస్తాం. అడుగు నువ్వు వెళ్ళి ఆ ఊరు, నీకు రాయచోటి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆ ఊరు, చాపాడు ఉంది. తొండూరులో 3,665, మొత్తం కలిపి 30,793 లీటర్ల కేజీల కౌ మిల్క్ని మేము ప్రొక్యూర్ చేస్తాం. ప్రకాశం జిల్లా, నువ్వు కావాలని అమూల్ కోసం ప్రకాశం జిల్లాని చక్కగా
ఆ రోజు మూసివేసే నాటికి 40,000 లీటర్లతో ప్రొక్యూర్మెంట్ చేస్తూ 50,000 లీటర్ల అమ్మకాలతో ఉన్న ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ డైరీని, ప్రొడ్యూసర్ కంపెనీని కావాలని మూసేసి అమూల్కి దారాదత్తం చేశావు కదా. అదే జిల్లాలో మేము ఇవాళ 36,513 లీటర్ల ఆవు పాలను మేము సేకరిస్తూ ఉన్నాం. కొత్తరెడ్డిపాలెంలో 18,000 లీటర్లు దాకా హైయెస్ట్ మేము ఆ జిల్లాలో మేము ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం కలిపి మేము 5,11,217 కేజీల ఆవు పాలు ప్రతిరోజు సంగం డైరీ వివిధ జిల్లాల్లో మేము సేకరించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ఫాల్తు గాళ్ళు ఏం చెప్తారు? సంగం డైరీకి చుక్క కూడా ఆవు పాలు లేవు, గేదె పాలు ఉన్నాయని ఎలా ప్రొక్యూర్ చేస్తారు? అయ్యా, మీ కళ్ళు ఏమన్నా పోయినాయేమో చూడండి. ఎందుకంటే ఎంత ఫాల్తు గాళ్ళు అంటే ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు చేసి కట్టింగ్లో కొత్తగా వచ్చిన తర్వాత ఫేక్ వీడియోలు సృష్టించి దాని ద్వారా రాజకీయపరమైన మనుగడ పొందే భాగంలోనే ఈ ఆరోపణలు. రెండోది ఏమంటున్నారు? సంగం డైరీకో మాకో దోచిపెడుతున్నారు. సంగం డైరీకి రూపాయి వస్తే ధూళిపాల నరేంద్ర సొంత ఆస్తి కాదు. ఇందాక నేను చెప్పినట్టు టీటీడీ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉంది ఈరోజు, ఆ రోజు కాదు. నేను మొన్న కూడా చెప్పా, 2020లో టెండర్ వేసాం, 2021లో 2 సార్లు టెండర్ వేసాం. నీ హయాంలో నీకు సంబంధించిన విజయభాస్కర్ రెడ్డి అనే టెక్నికల్ ఎక్స్పర్టు మా డైరీకి వస్తే మాకు అన్ని నియమ నిబంధనల ప్రకారం మేము అర్హత సాధిస్తే మా టెండర్ని డిస్క్వాలిఫై చేస్తే ఆ రోజు మేము ప్రశ్నించాం. అలాగే సింగర్కొండలో ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం టెండర్ కోసం పిలిస్తే దానిలో దొడ్లా డైరీ, విశాఖ డైరీ, నందిని, విజయకి క్వాలిఫికేషన్ ఇస్తే మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని టెండర్లో పార్టిసిపేట్ చేసాం. ఎంత కక్షపూరితంగా మా పట్ల ఉన్నారో ఆ రోజు అనేది మన శకుని మామ గుర్తుపెట్టుకోవాలి. బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. ఆ బ్యాండ్ ఆఫ్ సైకోస్ లీడర్ ఆయన.